audio jungle. ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు గురించి బాగా చర్చ నడుస్తుంది. మొన్న బండి సంజయ్ అన్న వ్యాఖ్యలు చేసిండు, ఏంది మేము ఇయ్యము అని చెప్పేసి. రాష్ట్ర ప్రభుత్వము గౌరవంగా కేంద్రానికి పంపించింది గద్దరన్నకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి, కానీ కేంద్రమేమో తిరస్కరించింది. కానీ ఒకవేళ సరే, ఇప్పుడు బండి సంజయ్ అన్న వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే, ఆయన మాజీ నక్సలైటు కాబట్టి అట్లాంటి వాళ్ళకు మేము ఇయ్యము అని చెప్పేసి కొంచెం ఘాటుగా మాట్లాడిండు. బండి సంజయ్ అన్న మాట్లాడింది మాత్రం నిజంగా 100% తప్పది. ఎందుకంటే మీరు వేరే రాష్ట్రంలతో కంపేర్ చేసుకుంటే, నక్సలిజం ఉన్న రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మీరు మాట్లాడిన మాటలలో ఓకే వాస్తవం ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాడిండు. ఉద్యమం అంటే వాళ్ళ స్వలాభం కోసం పోరాటం చేసిన వ్యక్తి కాదు గద్దరన్న. తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు, మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన పాట లేనిదే తెలంగాణ లేదు. గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కనీసం గద్దరన్న గురించి ఎవరైనా మాట్లాడిర్రా? వాళ్ళు మాట్లాడలే. ఆయనను బతికున్నప్పుడు కూడా అవమానపరిచిర్రు, నానా రకాలుగా ఘోరంగా అవమానం. ప్రగతి భవన్ ముందల ఎండల 3 గంటలు కూసబెట్టిర్రు. అప్పుడు పెద్ద మనిషిని, ఆ వయసుకు ఆయన గేట్ బయట 3 గంటలు కూసబెట్టిర్రు. గద్దరన్న పాట లేని తెలంగాణ వచ్చిందా? తెలంగాణ ధూమ్ధాంలో ఎవరు పాల్గొన్నారు? ప్రజలను ఎవరు చైతన్యపరిచిర్రు? ఏం కేసీఆర్ 4 మాటలు చెప్పగానే జనాలందరూ ఆయన వెనక గురికొచ్చిర్రా? ఇప్పుడు బాలకృష్ణకి ఇచ్చిర్రు. బాలకృష్ణకి ఎందుకు ఇచ్చిర్రు? మరి బాలకృష్ణ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఆయనకి ఏంది క్లీన్ షీట్ ఉంది? ఆయన గన్ను పట్టుకుని ఆయన ఇంట్లో కాల్పులు జరగలేదా? సరే, బాలకృష్ణకి అంటే ఇచ్చిర్రు. ఇప్పుడు ఆంధ్రాలో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు పంపించినట్టుర్రు, బాలకృష్ణకి ఇచ్చిర్రు. ఇప్పుడు మరి దీని మీద ఎందుకు మాట్లాడరు బాలకృష్ణ గురించి? గద్దరన్నని బాలకృష్ణని కంపేర్ చేస్తే ఇద్దరిట్లో ఎవరు బెటర్ అంటే ఎవరు ఏం చెప్తారు? ఆంధ్ర ప్రజలను అడిగినా కూడా గద్దరన్న గురించి మంచిగా చెప్తారు. ఇప్పుడు దీని గురించి టీఆర్ఎస్ తోటి ఎవ్వడు మాట్లాడు. దీని గురించి టీఆర్ఎస్ అసలు ఎవ్వడు ఒక్కడైనా మాట్లాడతాడా? గద్దరన్నకి ఎందుకు ఇవ్వాల్సిందే అని మాట్లాడుతుర్రా? ఎవరు మాట్లాడరు. ఎందుకంటే గద్దర్కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి గద్దరన్నని కావాలని అనగదొక్కిరు. అలాంటి గత ప్రభుత్వం. ఏదేమైనా కానీ చాలా బాధాకరమైన విషయము. గద్దరన్నకు ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు.